ఎవరైతే సాధకులు ఇంటెన్సివ్గా సాధన చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ. ఒక హీరో అవుదామని చెప్పేసి చెన్నైకి వెళ్ళినప్పుడు, అయితే అక్కడ 2 రకాలైనటువంటి వాళ్ళు ఉండేను. ఆ సినిమా హీరో కింద, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద రకరకాలమైనటువంటి ప్రయత్నాలు చేసి దాంట్లో ఫెయిల్ అయ్యి మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఒక స్ట్రీట్లో ఉండేవాళ్ళు. ఇంకొక స్ట్రీట్లో ఉత్సాహంగా ప్రయత్నం చేసి మనం ఎలాగైనా కానీ ఈ దీంట్లో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేవాళ్ళు ఒక చోట ఉండేవాళ్ళు. ఇక్కడ ఎవరైతే హీరో అవుదాం అన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ మత్తు పదార్థాలు తీసుకునేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం చాలా సంవత్సరాల నుంచి, కానీ మాకు ఇప్పుడు దాకా ఆ అవకాశమే రాలేదు. నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, నీకేమవుతుంది? ఎంతో టాలెంట్ ఉండి మేము ఇక్కడ ఏమి చేయలేక కూర్చుంటే నువ్వేం చేద్దామని వచ్చావు, ఊరెళ్ళిపో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరైతే బాగా ఉత్సాహంగా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కలిసినప్పుడల్లా ఈయనలో ఉన్నటువంటి యాక్టింగ్ స్కిల్స్కి సంబంధించి కానీ, డ్యాన్స్ స్కిల్స్కి సంబంధించి కానీ వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అబ్బా అద్భుతంగా చేసావు, నువ్వు ఖచ్చితంగా అవుతావు, ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించి తీరుతాం అన్నప్పుడు ఆయనకి ఇంకా ఉత్సాహం వచ్చి దాంట్లో మనం నిల్చోవాలి, ఖచ్చితంగా ఇండస్ట్రీలో నిల్చోవాలి అని చెప్పి గట్టిగా ప్రయత్నం చేసేవాడు. అలాగ చేసేటువంటి ప్రయత్నంలో ఆయనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, నన్ను నిరుత్సాహపరిచేటువంటి వ్యక్తుల దగ్గర నేను ఉండకూడదు, దానివల్ల నేను మానసికంగా శక్తి మొత్తాన్ని కోల్పోతున్నాను అనేది అర్థమైనప్పుడు అసలు ఆ స్ట్రీట్కి వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళని కలిసేవాళ్ళు కాదు. వీళ్ళతోనే పాజిటివ్గా ఉండేటువంటి పీపుల్తోనే ఉంటూ ఆయన సక్సెస్ అయ్యి ఉన్నతమైనటువంటి అగ్రశ్రేణికి సంబంధించినటువంటి నటుడుగా అయ్యారు. ఆయనే చిరంజీవి గారు. మనకి సాధనలో కూడా ఇలాంటి విషయాలు ఉన్నవాళ్ళు చాలామంది దొరుకుతారు, చాలామంది కలుస్తారు. మనకి సాధనలో చాలామంది నిరుత్సాహపరిచేవాడు చాలామంది కలుస్తారు. దయచేసి వాళ్ళ జోలికి వెళ్ళకండి, వీళ్ళు టాక్సిక్ పీపుల్. వీళ్ళు ఏంటంటే వీళ్ళల్లో ఉన్నటువంటి ఏదైతే నెగిటివిటీ ఏదైతే ఉందో అది మనలో నింపేస్తారు. కాబట్టి మీకు సాధనలో ముందలకి వెళ్ళటానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులతో గడపండి, సత్సంగాలు వినండి, సాధకుల యొక్క జీవిత చరిత్రను చదవండి. దాని ద్వారా మనం ముందలకి వెళ్ళేటువంటి మార్గాలు సుగమం అవుతాయి, సాధనలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుతాం.